అందరికీ నమస్తే అండి. అరుణ్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్. ఇప్పుడు మీరు చూస్తున్నది వీడియో బీదర్ జిల్లా కర్ణాటక రాష్ట్రంలో మల్కాపూర్ రోడ్ NH 161B మంగళపేట పాకల్వాడ బీదర్ 585401 పిన్ కోడ్ నెంబర్ అండి. ఇక్కడ ఉన్నది లక్ష్మీనరసింహస్వామి ఆలయం. ఈ ఆలయాన్ని శ్రీ క్షేత్ర జరాన్ని నరసింహ దేవస్థానం అని ఇక్కడ నామకరణం ఉందండి. అలాగే ఈ దేవస్థానము బీదరు బస్టాండ్ దగ్గర నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో అనేది ఉంది. బాలభక్తుడైన ప్రహ్లాదుని విష్ణుమూర్తి కాపాడారు. తన తండ్రి హిరణ్యకశిపుడు ఉన్న రాజగోడపై గుహ చివరన ఉన్న రాజగోడపై సుమారుగా చెక్కబడిన నరసింహస్వామి విగ్రహం అనేది ఉంటుంది. చంపబడిన తర్వాత రాక్షసుడు నీరుగా మారి నరసింహుల వారి పాదాల నుండి ప్రవహిస్తూ ఉంచడం ప్రారంభించాడు. అప్పటి నుండి గుహ సొరంగంలో నీటి ప్రవాహం నిరంతరం ఉంది. ఈ నీటి బుగ్గ అనేది ఎప్పుడు ఎండిపోలేదండి. అలాగే 4 అడుగుల నుండి 5 అడుగుల ఎత్తులో ఉన్న గుహ గుండా మనం లోపలికి ప్రవేశిస్తామండి. అక్కడ నీటి ఎత్తు సొరంగం చివర ఉన్న లాటరైట్ గోడపై ఏర్పడిన దేవతా ప్రతిమను చూడడానికి ఒక అద్భుతం. గబ్బిలాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. అంటే మేము వెళ్ళినప్పుడు లేవండి, గబ్బిలాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. సొరంగం అంతటా ఎగురుతూ కనిపిస్తాయని రాశారు ఇక్కడ. ఎప్పటివరకు గబ్బిలాల వల్ల ఎటువంటి ప్రాణహాని ఎవరికీ కలగలేదని, అది ఆశ్చర్యకరమైన విషయమని వారు తెలియజేశారు. ప్రజలు భక్తితో గోవిందా గోవిందా మరియు గోవిందా గోవిందా అని, అలాగే నరసింహ హరి హరి అనే పదాలను మంత్రాలుగా ఉచ్చరిస్తారు. గుహ ఆలయం చివర గర్భగుడి అనేది ఉంటుందండి. దీనిలో 2 దేవతా విగ్రహాలు అనేవి ఉంటాయి. నరసింహస్వామి వారు మరియు జలాసురుడు అనే రాక్షసుడు పూజించిన శివలింగము. అక్కడ చాలా తక్కువ స్థలం ఉన్నందున దాదాపు 7-8 మంది నిలబడి అద్భుతమైన దృశ్యాన్ని అనేది చూడవచ్చు. ఇతరులు తమ వంతు వచ్చే వరకు వేచి చూడాలి. నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది మరియు నీళ్ళలో ప్రజలు నడుస్తారు కాబట్టి నీరు స్ఫటికంలా స్పష్టంగా ఉండదు. ప్రజలు పిల్లలు తమ భుజంపై ఆలయంలోకి తీసుకువెళుతూ ఉంటారు. నీటిలో సల్ఫర్ ఉంటుంది మరియు చర్మ సమస్యలు ఉన్నవారు వైద్యం చేసే గుణాలు దీనికి ఉన్నాయని చెబుతుంటారు. ఈ ఆలయాన్ని ముఖ్యంగా పిల్లలకు కోరుకునే అనేక జంటలు సందర్శిస్తుంటారు. ఇది ఒక ప్రత్యేకమైన ఆలయం కాబట్టి మొత్తం అనుభవం ఉత్కంఠభరితంగా మరియు సాహసోపేతంగా ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం గుహాలయము ఎయిర్ కండిషన్ మరియు లైనింగ్ వ్యవస్థలతో కోసం ఆధునికంగా చేయబడింది. ఆలయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించడానికి ఆలయంలో సౌకర్యాలను క్రమ పద్ధతిలో ప్లాన్ చేశారు. భక్తులకు తగినంత నీరు సరఫరా ఉండేలా పార్కింగ్ స్థలం, బహుళ ప్రయోజనాల హాలు, గదులు, ఓవర్ హెడ్ ట్యాంకు మరియు గుహ నుండి వచ్చే నీటిని ఉపయోగించుకోవడానికి ఒక పెర్కోలేషన్ ట్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయానికి క్రమబద్ధమైన ప్రవేశము చేయడానికి ఆలయానికి కొత్తగా అప్రోచ్ రోడ్ అనేది నిర్మిస్తున్నారండి. ముందుగా ఉన్న ప్రవేశం ఉన్నది. ఇప్పుడు ప్రవాహం నెమ్మదిగా ఉన్నందున యాత్రిక గుహలోకి అనుమతిస్తున్నారు. అంటే ప్రవాహం తక్కువ ఉన్నప్పుడు గుహలోకి అనేది అనుమతించరండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే స్వామివారి క్యూ లైన్ అండి. ఇది ఈ క్యూ లైన్లో మనం ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ స్వామి విఘ్నేశ్వర స్వామి వారి ప్రతిమలు ఎన్ని ఉంటాయి అవి చూసుకొని మనం ముందుకు వెళ్తాము. ఇలా
ఈ ఆలయం అనేది ఒక అద్భుతమైన అనుభూతి అనేది కలిగిస్తుందండి. ఇప్పుడు ఎడమ చేతి కొండపై నుంచి దిగువ మెట్లలో కిందకు వచ్చేవారు, ఇటు బీదర్ నుంచి వచ్చేవారును, ఆలయానికి ఎదురుగా ఉన్న పెద్ద మార్గంలోంచి వచ్చేవారు హైదరాబాద్ నుంచి వచ్చే యాత్రికులని అక్కడ తెలుస్తుంది. అలా పెద్ద హైదరాబాద్ నుంచి వచ్చేవారి వైపు పెద్దగా మార్గం అనేది ఉంది. అలాగే ఈ ఆలయానికి మీరు దర్శించుకునేటప్పుడు స్వామివారు మనకి ఇలా మనం లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న మందిరాలు ఉంటాయండి. మందిరాల నుంచి దాటుకొని అక్కడున్న స్వామివారి మూర్తులకు దండం పెట్టుకొని మనం ముందుకు మళ్ళీ లైన్లో మళ్ళీ కంటిన్యూ అవుతాము. ఇలా స్వామివారికి అక్కడున్న మూర్తులకు దండం పెట్టుకొని మనం నమస్కారం చేసుకొని ముందుకు సాగుతాము. ఇది ఒక అద్భుతమైన ప్రదేశం అండి. బీదర్లో ఉన్న కట్టడాల్లో అలా గురునానక్ జీ ఆశ్రమాలు వాటితో పాటు పాపనాశ్ మహాదేవ్ శివాలయం మనం ముందుకు సాగుతామండి. ఈ పక్కనే మూర్తులు దండం పెట్టుకుని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మన లైన్ కంటిన్యూ అవుతాము. ఇలా కంటిన్యూ అయిన తర్వాత మనం స్వామివారికి నమస్కారం చేసుకొని గుహ లోపలకి ఎంట్రన్స్ అండి. ఇది గుహ కాదు, లోపలికి ఎంట్రన్స్ మార్గం. మనం ఇప్పుడు లోపలికి వెళుతున్నాం. లోపల ఎదురుగా ఒక మూర్తి ఉంటారు స్వామి. ఆ స్వామికి మనం నమస్కారం చేసుకొని మన కనబడుతున్న స్వామి దగ్గరికి వెళ్ళి మనం నమస్కారం చేసుకొని దాని కుడి చేతి పక్కన కొద్దిగా లోపలికి వెళ్తే నీరు అనేది ఉంటుందండి. ఎదురుగా చూస్తున్నారు కదా మీరు, ఆయనే మూర్తి శ్రీ లక్ష్మీనరసింహస్వామి. స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ కొండల నడువున, కొండల దిగుబావున ఈ గుహలో నీరు అనేది పారుతుంటుంది. ఆ నీరులోంచి ముందుకెళ్తే లోపల ప్రధాన మూర్తి అనేది ఉంటుందండి. ఇక్కడ బయట దేవాలయంలో ఉన్న మూర్తి మనం చూస్తున్నాము. ఇక్కడ ఇలా మనం పక్కకు వచ్చి స్వామివారి పక్క నుంచి వచ్చి ఇగోండి మీరు చూస్తున్నారు కదా, ఇదే గుహ. ఈ గుహలోకి మనం సుమారు ఒక 300 మీటర్లు అనేది లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఇలా మనం నడుచుకుంటా జాగ్రత్తగా ముందుకు వెళితే సుమారు మనిషికి నడుం పైదాకా చెస్ట్ దాకా వస్తుందండి వాటరు. 5 అడుగులు 4 అడుగులు 5 అడుగులు వాటర్ అనేది ఉంటుంది. భయమే ఉండదండి, ప్రమాదం భయమే ఉండదు. ఎంతోమంది వెళ్తుంటారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, స్వామివారి మీద నమ్మకం ఉంచి హైదరాబాద్ నుంచి వచ్చిన వారు. ఏదైనా నమ్మకం మీద అనేది ఆధారపడి ఉంటుందండి. మనిషి జీవితం అనేది జీవితం ప్లస్ అన్నీ నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది. ఇలా గుహలోంచి మేము బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఇక్కడ ఒక 50 రూపాయలు తీసుకొని చిన్నపిల్లల్ని ఈ రిమోట్ కారులో తిప్పుతున్నారు. అదొక రకమైన ఇదిగా ఉందండి. ఇక్కడ మీరు చూస్తున్నది దేవాలయ గోపురం. ఈ కారుల్లో పిల్లలు, వెళ్ళిన పిల్లలందరూ చాలా వరకు ఈ కారుల్లో తిరుగుతున్నారు, వాళ్ళకి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మీరు మా వీడియోలు ఇలా మేము ఎన్నో వీడియోలు చేయడానికి మాకు మీరు సహకారం అందించడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నది ఒక కొలంలాగా ఉంటుందండి. ఇక్కడ దేవాలయానికి ఎదురుగా పల్లంలో కొలంలాగా ఉంటుంది. వీరు స్నానం చేసి కొంతమంది స్వామిని దర్శించుకుంటారు, కొంతమంది లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత స్నానం చేస్తారు. ఇలా వారి ఇష్టానికి అనుగుణంగా ఇక్కడ షెడ్లు నిర్మించారు, బట్టలు మార్చుకునే గదులు ఉంటాయి. ఎదురుగా కోనేరులాగా ఇలా ఒక ఇది కట్టారండి స్నానం చేయడానికి భక్తులు. అది మీరు ఎదురుగా చూస్తున్న ఆ దర్శన ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇదేమో ఆలయం ఎదురు భాగం. ఇందాక మీరు చూస్తుందేమో హైదరాబాద్ నుంచి వచ్చే భక్తుల మార్గం అన్నమాట. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తున్నందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా థ్యాంక్ యూ.